మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఘోరం జరిగింది. ఒక ఎలక్ట్రిక్ వెహికల్ బైక్ ఛార్జింగ్ 7గురిని బలి తీసుకుంది. ఆ బ్రేకింగ్ ఇప్పుడు మనం చూస్తున్నాం. 7గురి మృతికి కారణమైంది ఈవీ బైక్ ఛార్జింగ్ అనే విషయం. ఇంటి బయట ప్లగ్కి ఈవీ ఛార్జింగ్ పెట్టాడు యజమాని. పడుకున్నారు. రాత్రి అందరూ నిద్రించిన టైంలో బ్యాటరీ ఓవర్ హీట్ కావడంతో ఒక్కసారిగా బ్లాస్ట్ జరిగింది. అక్కడ క్షణాల్లోనే 3 అంతస్తుల భవనానికి మంటలు అంటుకున్నాయి. అంతేకాదు ఇంట్లో స్టోర్ చేసి వచ్చిన 10 ఎల్పిజి సిలిండర్లు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి బ్లాస్ట్ అయిపోయాయి. సమయానికి ఇంటి ఎలక్ట్రానిక్ డోర్ లాకింగ్ సిస్టమ్ కూడా పనిచేయలేదు. బయటకొచ్చే సమయం ఉన్న ఎలక్ట్రానిక్ లాక్ జామ్ కావడంతో బయటపడలేకపోయారు కుటుంబ సభ్యులు. దీంతో 12 ఏళ్ల బాలికతో సహా 7గురు సజీవ దహనమయ్యారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అని చెబుతున్న ఒక విషాదకర వార్త మనం ఇప్పుడు చూస్తున్నాం. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో చాలా దారుణం జరిగింది. 7గురు చనిపోయారు. దానికి గల కారణం ఏంటంటే ఒక ఈవీ బైక్. అంటే ఈవీ బైక్ని ఛార్జింగ్ పెట్టడం అనేదే ఇవాళ 7గురి ప్రాణాలు తీసింది. నెలగా ఇంటి బయట వెహికల్ పెట్టేసి ఇంటి బయట ఉన్న ప్లగ్కే ఈవీ ఛార్జింగ్ పెట్టారు యజమాని. సరే, రాత్రి అందరూ పడుకున్నారు. అందరూ నిద్రించిన సమయంలో బ్యాటరీ ఓవర్ హీట్ అయింది. అవ్వడంతో ఒక్కసారిగా బ్లాస్ట్ జరిగింది. క్షణాల్లోనే 3 అంతస్తుల భవనానికి మంటలు అంటుకున్నాయి. వెహికల్ దగ్గరే మంటలు ఆగిపోయినా ఇంత పెద్ద దుర్ఘటన జరుగుండేది కాదు. కానీ వెంటనే వ్యాపించాయి. అక్కడ అదేవిధంగా ఎల్పిజి సిలిండర్లు కూడా వరుసగా బ్లాస్ట్ కావడంతో ప్రమాదం కాస్త పెద్ద ప్రమాదమైంది. దీంతో 12 ఏళ్ల బాలికతో సహా 7గురు సజీవ దహనం అయిపోయారు రాత్రికి రాత్రే.